నీ పరిశుద్ధమైన ఉన్నతమైన స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుమారునికి హోసన్నా 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 సంభ్రమ పడుచు చేత పట్టుకుని సంతోషంతో ఆనందంతో కేకలు వేస్తూ ఈ ప్రాసెషన్ ని ఈ రీతిగా జరిగిస్తూ ఉన్నారు అని అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుగా నరావతారిగా లోక రక్షణార్థమై దేవుడు ఈ లోకంలోనికి వీచేసి ఆయన ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని అనగా లోక రక్షణను ముగించడానికి చివరి ఘట్టముగా యెరూషలేముకు అనగా యెరూషలేం అనేటువంటి ప్రాంతానికి ఆయన ఎక్కడైతే ఈ కార్యాన్ని ముగించబోతున్నారో అక్కడికి ఆయన ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి సమయమందు కూడా క్రైస్తవులు నిర్వహించడం జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణం మీద విజయాన్ని పొందడానికి తొలిమెట్టుగా సూచనగా ఈ యొక్క కార్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. గొప్ప విశేషం ఏంటి అని అంటే ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విజయం మాత్రమే కాదు. ఎక్కడైనా కూడా ఒక యుద్ధములో ఒక దేశము విజయం సాధిస్తదేమో, ఒక వ్యక్తి విజయం సాధిస్తాడేమో, కానీ ఇక్కడ యేసుక్రీస్తు మరణాన్ని జయించడం ద్వారా, మరణం మీద విజయం సాధించడం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఆ విజయం వర్తిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, అది భారతీయులైనా క్రైస్తవులైనా లేకపోతే ఇంకా వేరే మతస్థులైనా ఎవరైనా కూడా మానవ మాతృలుగా ఉన్న ప్రతి ఒక్కరిని తమ పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత చివరిగా యెరూషలేమునకు ప్రయాణం చేసి విజయముతో, సంతోషముతో, ఆనందముతో ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్య వారసులుగా చేయబడడానికి ఆయన
యెరూషలేము పట్టణాన్ని ప్రవేశించి ఉన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రభునందు ప్రియులారా, ఎవరెవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా యేసుక్రీస్తునందు గొప్ప విజయాన్ని పొందుకున్నటువంటి విజేతలే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరము మరణాన్ని జయించినటువంటి వారమై యేసుక్రీస్తులో నిత్య జీవాన్ని పొందేటువంటి వారమై ఉండుటకు గాను ఆయన ఈ లోకానికి నడిపించబడ్డారు, పంపించబడ్డారు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, మనమందరము కూడా జయ జీవితాన్ని కలిగి ఈ లోకయాత్రలో జీవించుదాం, నిత్య జీవాన్ని చేపట్టుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.